వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా చాలా బాగున్నారు. మీరు కూడా బాగున్నారనే కోరుకుంటున్నాను. ఫస్ట్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఈ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అసలు ఇంత ఫాస్ట్గా ఉగాది వచ్చిద్దని నేను అనుకోలేదు. 2026 స్టార్ట్ అయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కూడా అయిపోతుంది. అసలు ఈ అమావాస్య ఏంటో కానీ 2 రోజులు ఉంది. ఈ క్లీనింగే సరిపోతుంది. పండగ ఏమో కానీ క్లీనింగ్ చేసుకునేసరికి పండగ లేట్ అయిపోయింది. అంటే పూజ లేట్ అయిపోయింది నాది. అందరూ విచిత్రంగా చూస్తున్నారు 12కి అయిపోయిందని చెప్పేసి. ఎందుకంటే పూజ 12 కావటం అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. ఒక్కదాన్నే షూట్ చేసుకుంటున్నాను. అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. అక్క వాళ్ళు పని మీద వచ్చారు కానీ పండక్కుంటున్నారు. పిల్లలు లేకపోతే ఇల్లు సందడిగా ఉండదు. అసలు గోల గోల చేస్తున్నాడు. వాడు చాలా అల్లరి ఎక్కువైపోయింది. లాస్ట్ టైం వచ్చేసరికంటే ఈసారి మొండితనం ఎక్కువైపోయింది. గట్టిగా అరిచేస్తున్నాడు ఇంటికి వచ్చేసి. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు. వాళ్ళ డాడీ భయం ఎక్కువ అనమాట. ఇది క్లీనింగ్ చేసుకునేసరికి నాకు చాలా టైం పట్టేసింది. ఎవరికి వాళ్ళు ఫోన్ చూసుకుంటున్నారు. హాస్టల్ నుంచి వచ్చి కూడా ఈ ఫోన్లో చూడటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకా నా పూజ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే చాలా సింపుల్గా స్టార్ట్ చేశాను. జస్ట్ పాయసం చేసేసి ఉగాది పచ్చడి చేశాను. ఇంట్లో ఒక్కదాన్నే ఉండేసి బోర్ కొడుతుంది. పిల్లలు ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. వస్తాంలే అక్క అన్నారు. నాకు ఉగాది పచ్చడిలో ఫస్ట్ అయితే పులుపు తర్వాత తీపి తగిలింది. మీకు ఏం వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే 6 రుచిలో అన్ని రుచులు తగలని అంటారు. కానీ నాకు ఒక్క పచ్చడిలో అంటే పక్కన వాళ్ళు ఇచ్చిన ఒకసారి పచ్చడిలో మాత్రం అన్నీ తగిలాయి. బాగుంది టేస్ట్ మాత్రం. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా ఏ స్పెషల్స్ చేశారో కూడా కంపల్సరీగా కామెంట్ చేసేయండి కంపల్సరీగా. అక్క వాళ్ళు రెడీ అయ్యారు. అంటే ఊరు వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అయ్యారు. కొలుపులకైతే వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మని చెప్పేసి అన్నారు. బాగా అడిగారులే కానీ నాకు వెళ్ళాలనిపించింది. ఎందుకంటే వాళ్ళు చేసే డ్యాన్స్ అవన్నీ చూడటం ఇష్టం. కానీ వెళ్ళలేదు. నెక్స్ట్ డే భోజనాలకు వెళ్దాంలే అనుకున్నాను. బట్ అది కూడా కుదరలేదు. సడన్గా వేరే ప్లాన్ వచ్చేసింది. ఇక్కడ కెమెరా ముందుకు రావాలంటే సిగ్గుపడుతున్నారు. ఏంటో ఈ పిల్లలు నాకు అర్థం కావట్లేదు ఈ జనరేషన్లో కూడా. ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ వర్షం పడుతుంది. నేనైతే ఫస్ట్ వచ్చి షాక్ అయ్యాను. నాకైతే తెలిసినప్పటికీ వినాయక చవితి అప్పుడైతే బాగా వర్షం పడుతుంది. ఉగాదప్పుడు నేను ఎప్పుడూ చూడలేదు. కొన్ని ఏరియాస్లో వడగళ్ళు వర్షం కూడా పడింది. అది నేను చాలా రేర్ చూడటం. అండ్ పిడుగులు కూడా పడ్డాయంట. అందరూ చాలా సేఫ్గా ఉండండి.